హలో అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. ఎప్పుడైతే శ్రీరాముడు రావణుడి మీద దండెత్తి లంకలో రావణాసురుడికి ఎదురే లేదు అనుకుని రావణాసురుడు వికృత చేష్టలు ఎక్కువైపోయినప్పుడు, జనాలు భరించలేనప్పుడు శ్రీరాముడు దండెత్తి ఆయన మీద ఏం చేశారో మీ అందరికీ తెలుసు, రామాయణం. సో మళ్ళీ కలియుగంలో అలాంటి రావణాసురుడు లాంటి రాక్షసుడు లాంటి చంద్రబాబు నాయుడు జనాల సొమ్ము దోచుకుని, అడ్డంగా దోచుకుని, కమిషన్ల రూపంలో దోచుకుని, ఏ మాత్రం తెలియని నంగనాచిలాగా తుంగబుర్ర కబుర్లు చెప్తే ఆంధ్ర ప్రజలు ఇప్పటిదాకా నమ్మారు. అలాగే టీడీపీ జేజేలు కొట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ ని ఏమీ చేయలేదు, ఎన్టీఆర్ ని కాపాడాడు, టీడీపీని కాపాడాడు అని ఒక ఫీలింగ్ లో ఉన్న జనాలు ఈ రోజు కళ్ళు తెరవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాకా అది చిన్న నోటీసే అని బావగారు టాలెంట్ బాగా చూసిన పురంధరేశ్వరి గారు బీజేపీకి, అసలు ఆవిడ ఏం చేస్తుందో నాకైతే తెలీదు. టీడీపీలో ఉందా బీజేపీలో ఉందా అయితే నాకు డౌట్ వస్తుంది. ఆవిడ స్పందించదంట. ఇంకా 0.5 లేకపోతే మొన్న రజనీకాంత్ కూడా అది మ్యాటరే ఉంది, పెద్ద మ్యాటరే కాదు అని చెప్పేసి అన్నాడు TV9 రజనీకాంత్. కానీ మరి అలాంటి మ్యాటర్ కాని దానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు? చిన్నదే కదా మ్యాటర్, ఐటీ పేపర్స్ ఎవరికైనా వస్తాయి, మరి ఎందుకు అరెస్ట్ చేశారు నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు బిక్కుమంటూ బుల్లికాయ పిసుక్కుంటూ వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ, నేనెళ్ళను, నా FIR లో నా పేరు ఎక్కడ పెట్టారు నాకు చూపించండి, నేను బడికెళ్ళను అంటూ ఏడుస్తూ ఉన్న పిల్లోడ్లాగా గుర్తొచ్చాడు నాకు. ఆడి బల్లిలాగా అలా ఉండిపోయాడు. బల్లి చూపులు చూసుకుంటా బెక్క చచ్చిపోయాడు అనమాట. ఆ బెక్క చచ్చిపోయిన చూపులతో మొత్తం మీద సంతకం పెట్టి, అరెస్ట్ వారెంట్ వచ్చింది కదా, ఆ పేపర్ల మీద సంతకాలు పెడుతున్నాడు. ఓకే, నేను అరెస్ట్కి వచ్చేస్తాను, నేనేమి ఇబ్బంది పెట్టను అని చెప్పి. అలాగే వెళ్ళేటప్పుడు టెస్టులు కూడా చేశారు, ఆరోగ్యం టెస్టులు. మొహం చూడండి పాపం. పాపమా, ఇదే పుణ్యం. ఇదిగో చూపులు చూడండి ఎలా ఉన్నాయో. మనోడు నిన్నే ఈ బల్లి మొక్కపోడు, ఈ చంద్రబాబు మొత్తం బుట్ట ముగ్గులంటే ఆ జుట్టు, బొల్లి గెడ్డం, నోటికి ఎంత వయసు ఉంటుంది చంద్రబాబు నీకు? ఆల్మోస్ట్ 75 పైన. కాటికి కాలు చాపి ఉన్న నువ్వు జగనన్న పుట్టుక గురించి నువ్వు క్వశ్చన్ చేసావు. నీ పుట్టుకే ఓ తప్పుడు పుట్టుక అని చెప్పిన ఈ కమెంట్ విడిచిన నెక్స్ట్ డే నువ్వు అరెస్ట్ అవుతున్నావు అంటే దేవుడు ఉన్నాడురా. ఎంత ఏడిపించావు. అక్రమ కేసుల్లో జగనన్నని ఇరికిచ్చి ఎవడు నన్ను టచ్ చేయలేడు, ఎవడు నన్ను ప్రూవ్ చేయలేడు, టెక్నికల్ గా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు పుసుక్కున ఎలా అమ్మాయి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తున్నాడు. నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. ఓటుకు నోటు కేసులో అయితే చక్కగా ఎస్కేప్ అయిపోయి మనోడు ఊర్లో ఉన్న అందరి మీద మొత్తం మీద తప్పును రుద్దేసి మనోడు చేతులు కడుక్కుని వచ్చేసాడు. ఇంతకీ శ్రీరెడ్డి ఆ న్యూస్ ఛానల్స్ లో ఏదో చెప్తున్నారు, ఏ సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు. నువ్వు నీ భాష అంటే మాకు చాలా ఇష్టం, నువ్వైతే విడమర్చి చెప్తావు, కొంచెం క్లియర్ గా చెప్పు పాప అని చెప్పేసి మీరు అడుగుతారు కొంతమంది, నాకు తెలుసు. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే, నంద్యాలలో చంద్రబాబుని అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ వర్గాలు గాని, అలాగే జగనన్నని వ్యతిరేకించి జగనన్నని అడ్డమైన కేసుల్లో ఇరికించిన దాంట్లో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు ఈ రోజు అడ్డదిడ్డంగా ఏ మాత్రం నాకు వాళ్ళు తెలుసు, వీళ్లు తెలుసు, ఈ శాఖలో వాళ్ళు తెలుసు, ఈ శాఖలో వీళ్లు తెలుసు అని చెప్పి ఇప్పుడు దాకా వాళ్ళని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా అరెస్ట్ అయ్యాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో A1 అంటే ఈయనే కీలక సూత్రధారి. సిఆర్పిసి సెక్షన్ 50 నోటీస్ కింద సిఐడి DSP ధనుంజయ్ నాయుడు ఈయనకి సర్వ్ చేశారు నోటీసులు.
నువ్వు రావాలి బాబు, దా, నువ్వు చేసిన నేరాలివి అని చెప్పి 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబుని అరెస్ట్ చేశారు. చంద్రబాబుపై 120B, 166, 167, 418, 420 ఈ సెక్షన్ చదివేటప్పుడు ఉంది మజా. అరే చంద్రబాబు నాయుడు 420 గాడురా నువ్వు, 420 రౌడీజాలు, అక్రమ సంపాదన, 1,00,000 కోట్లు, ఈ కేసు రౌడీయిజం అని మాట్లాడిన నువ్వు ఈ రోజు నువ్వు 420 గాడివిరా. 420 నా కొడక. 420, 465, 468, 201, 109 రెడ్ విత్ 34 మరియు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు. బా, ఎన్ని సెక్షన్ల కింద పెట్టారా కేసులు. నువ్వు ఏ విధంగా బయటకు వస్తావు? చంద్రబాబు, చంద్రబాబా, జయం జయం చంద్రబాబు అన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారమ్మో, అమ్మా అచ్చెన్నాయుడికి ఏమవుతుందో నమ్మో. నాకు తెలిసి ఆ బట్టతల బాబ్జీ గారు అదేంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటాడు కదా, వాడికి ఏమన్నా ఆ ఉల్లిపాయ గాడికి హార్ట్ అటాక్ వచ్చి ఏమన్నా చచ్చిపోతాడేమో అని అనిపిస్తుంది. అలాగే ఇన్ని సెక్షన్ల కింద కేసులు నమోదైన చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగింది. షెల్ కంపెనీల ద్వారా 241 కోట్ల కుంభకోణం చేశాడు. అంటే పెట్టుబడి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కానీ 241 కోట్లు చంద్రబాబు జేబులోకి, భువనేశ్వరి జాకెట్లోకి, అలాగే వాళ్ళ కోడలు లాకర్లోకి, హెరిటేజ్ కంపెనీలోకి, వీళ్ళు హెరిటేజ్ ని అడ్డం పెట్టుకుని ఇన్ని 100 కోట్లు పేడలో పిడకలో పిసుకునే వాళ్ళకి ఇంత ఎలా వచ్చేసినాయి అమ్మా లాభాలు అని చెప్పేసి అనుకున్నాం అందరం. ఎలా వస్తే జనాల డబ్బులు ఇలా దొబ్బేస్తే బెంగేస్తే కోడలేంటి ఇంకో 2 కోడలను కూడా తెచ్చుకోవచ్చు. మొత్తం మీద షెల్ కంపెనీలు అని అంటే బోగస్ కంపెనీలకి ఏదో డబ్బులు ఇచ్చామని చెప్పేసి ఎదవెటకారాలు చేస్తే మొత్తం మీద పోలీసులు వచ్చి లోపలికి బెంగారనమాట. అమ్మా నేను అసలు ఏ పాపము ఎరుగని పాపిష్టోన్నమ్మా అని చెప్పుకుంటే ఇప్పుడు దాకా జై చంద్రబాబు అని చెప్పి విజయవాడ, గుంటూరు అటు సైడ్ ఇదేంటి గుడివాడ సైడ్ ఏదో ఛాలెంజ్లు చేశారు. కొడాలి నాని అది చేస్తా, వంశీని ఇది చేస్తా, విడుదల రజని అది చేస్తా అని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నువ్వు జైల్లోకి వెళ్ళిపోతే ఎవరేం చేస్తారమ్మా? అలాగే ఆ లోకేష్ మోకం చూడాలి. మా నాన్న మీకు మీ నాన్నని ఇప్పుడు గుర్తొచ్చిందా? అది నేను మాట్లాడలే, నాకెందుకు వచ్చింది ఆ కాంట్రవర్సీ టాపిక్. మీ నాన్న ఎవరో నీకు తెలుసు కాబట్టి మీ నాన్న మీద మాత్రం ఉంటదయ్యా ప్రేమ, పెంచాడు కదా మాత్రం ఉంటది. డిజైన్ టెక్ సంస్థకి చెందిన 31 కోట్లు ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ. ఇప్పటికే స్కిల్ కుంభకోణం కేసులో 8 మంది అరెస్ట్. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పిఏ శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేష్ గుప్తాలకు నోటీసులు. అలాగే ఈరోజు సాక్షి న్యూస్ చూస్తున్నాము. సాక్షి ప్రధానంగా బాబు ముఠా ఫరార్, విదేశాలకు ఉడాయించిన ముడుపుల పాత్రదారులు. సిఐడి నోటీసులతో విచారణ నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు, పిఎస్ పెండ్యాల, శ్రీనివాస్ అమెరికాకు పలాయనం. షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని దుబాయ్కి జంప్. పత్తాలేని షెల్ కంపెనీల ప్రతినిధి యోగేష్ గుప్తా. తాను అరెస్ట్ అయితే సానుభూతి పొందే వ్యూహంతో పాటు అల్లర్లకు బాబు పథకం. టీడీపీ కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు అంతకు ముందు చేసిన అల్లర్లలో ఆల్రెడీ కొంతమంది 10ల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆల్రెడీ జైలు ఓచలు లెక్క పెడుతున్నారు. ఇలాంటి అల్లర్లకు మీ పిల్లల్ని గాని మీ మొగుళ్లను గాని దూరంగా ఉంచాలని మీ ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను. ఇలాంటి చంద్రబాబు నాయుడికి ఒక రోజు వస్తుంది, ఒక సాక్షి టీవీలో మెయిన్ పేజ్ మీద ఇలాంటి దుర్మార్గాలు, దుష్ట కార్యక్రమాలు చేసే ఒక వెధవ, ఒక రాక్షసుడు ఈ రోజు జైలుకి వెళ్లిన పరిస్థితి. నన్ను జైలుకు పంపిస్తారేమో అని చంద్రబాబు నాయుడు అనింది
మొత్తం మీద నీ నోటితో నువ్వే పలికేవు కదరా అశుభం అపశకున పక్షి. మొత్తం మీద నీ అపశకనాన్ని నువ్వే, నీ దరిద్రాన్ని నువ్వే, నీ నాశనాన్ని నువ్వే పసిగట్టి. అవును, వీడికి తోకలాగా పీకేగాడు పావలాగాడు ఉంటాడుగా, పావలాగాడు ఎక్కడికి వెళ్ళాడు? ఓ, ఈ పావలాగాడికి కూడా ఇందులో ఖచ్చితంగా ప్యాకేజ్ ఇందులోంచే వచ్చి ఉంటది. వీడికి ప్యాకేజ్ మాకేం సంబంధం లేదు, నన్ను ప్యాకేజ్ రాయడంటే చెప్పులు ఇచ్చుకు కొడతా, రాళ్ళు ఇచ్చుకు కొడతా, నేను రౌడీజం చేస్తా, మా పిల్లల్ని ఇచ్చుకుని నేను దండయాత్రకు వస్తా, మా పిల్లలతో కొట్టిస్తా అని చెప్పిన పీకేగాడు పావలా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయావు? ఎంత పెద్ద కుంభకోణం చేస్తే 241 కోట్లు కుంభకోణం చేస్తే నోట్లో ఎవడత పెట్టుకున్నావుడా? దేవిరి మొక్కవాడా? నెత్తికి రంగులేసుకుని ఆల్రెడీ మనవలు వచ్చేసి ఇంకా నువ్వు మీ అన్నయ్య మీరు హీరోలు జనాలు పిచ్చి పువ్వుల్లాగా మీ సినిమాలు చూడాలి. ఇలాంటి ఇప్పుడు జల్లికట్లు లేకపోతే హిందీ భాషని జాతీయ భాషగా చేస్తామన్నప్పుడు, అలాగే కావేరీ నదీ జలాల గురించి ఇలా మాట్లాడినప్పుడు అటు బెంగళూరు కావచ్చు, అటు నటీనటులు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఇలా చేశారు. సాక్షాత్తు నువ్వే మొన్న పొత్తు క్లియర్ చేశారు మీరే. నేను చంద్రబాబు కలుస్తాము, నేను చంద్రబాబు కలిసి జగనన్నను ఓడిచ్చేస్తాము అని చెప్పిన ఈ నా కొడుకు, ఈ పావలాగాడు ఇలాంటి జనాల సొమ్ము దొబ్బేసి స్కిల్ డెవలప్మెంట్ అంటే నిరుద్యోగుల మీద కూడా డబ్బులు తినే ఈ నా కొడుకు ఏదో చెప్పాడు పవన్ కళ్యాణ్, నిరుద్యోగులకి నేను అది చేస్తా, నిరుద్యోగుల్ని లేకుండా చేస్తా, మన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తా, బకెట్లకి మాటలేస్తా, ఏదో సంథింగ్ అంటే బకెట్లకు బొక్కలు పడిపోతే దానికి అది వేస్తారు కదా, అలా చేస్తానని ఈదుల మీద లారీలు వేసుకుని తిరిగావు కదరా. మళ్ళీ ఆ లారీకి మళ్ళీ కంచొకటి నీ దగ్గరికి ఎవడో రాకుండా. నీ గబ్బు మొక్కపోడా, మొఖం చూస్తే పేడలో పురుగులా ఉంటావు కదరా నువ్వు, నీ మొఖము. నువ్వు ఇచ్చావు కదా నీ శనిపాదం పెట్టి ఆ చంద్రబాబు నాయుడికి నీ హస్తం ఇచ్చావు, మేము కలుస్తాం మేము గెలుస్తాం అని చెప్పి. ఏమైందిరా పీకే? అలా అయిందనమాట మీ కథ. మొత్తం మీద అందరూ బెక్క చచ్చిపోయారు. తర్వాత ఏంటే ఎవరు ఆల్రెడీ జగన్ నీ పుట్టుక ఏంటి అని చెప్పి, నీ పుట్టుక ఒక తప్పుడు పుట్టుక అని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు చేతులు ఇలా గిల్లుకుంటూ గోళ్లు గిల్లుకుంటూ నాకు ఆ ఫుడ్డే పెట్టాలి, నేను రెస్ట్రిక్టెడ్ ఫుడ్డే తింటాను అంటే నువ్వు చెప్పకూడదు తింటావేమో. జగన్ మొత్తం మీద జగన్ నాయకత్వంలో చంద్రబాబు చెప్పకూడదు తిన్నాడు అనేది ఒక హెడ్డింగ్ రాకూడదని చెప్పి మొత్తం మీద బాగా మేనేజ్ చేసేవారు. నా ఫుడ్ నాకే పెట్టాలి, నాకు ఆరోగ్యం బాగోదు. ఆరోగ్యం బాగోనోడివి డబ్బులు ఎందుకు మరి? ఎందుకు ఇన్ని డబ్బులు కొట్టేసావు జనాలవి? నువ్వు అంత ముసలోడివి, నీకెందుకురా ఇన్ని డబ్బులు ఏం చేసుకుంటావు? ఇదిగో ఇక్కడ చూడండి, మార్గదర్శి ముసుగులో ఈ కార్నర్ మీకు రివర్స్ లో ఉన్నట్టుంది కెమెరా. మార్గదర్శి ముసుగులో ఆర్థిక దోపిడీ, సాక్షి టీవీ చర్చాగోష్ఠిలో ఆర్థిక న్యాయ నిపుణులు, రామోజీ అరెస్ట్ ఖాయం, చంద్రబాబు అండతోనే అక్రమాలు. అంటే చంద్రబాబుని అండ చూసుకుని మొత్తం మీద టీడీపీలో చాలా మంది ముసుగు దొంగలు బయలుదేరారుగా. ఇదివరకు ఎప్పుడో ముసుగు దొంగలు దారికి అడ్డంగా దోచేసే దొంగలు విన్నాం. ఈ టీడీపీని అడ్డం పెట్టుకుని అబ్బో చాలా మంది ఉన్నారుగా దొంగలు. మెయిన్ దొంగ రామోజీ. ఈ రామోజీరావు గాని అరే ముసల్నక్క, నిన్ను కూడా మొన్న జగనన్న నాయకత్వంలో ఉండగానే చక్కగా బెడ్ మీద ఇలా ఎక్కి బెల్ట్ వేసుకుని జగన్ ఉండగానే నాకు ఇలా జరిగింది, జగన్ హస్తం ఉంది అని చెప్పేసి అన్నావుగా మొన్న. నువ్వు కూడా వెళ్తా ఉంటాగా. ఇదిగో పేపర్లో వచ్చింది, సాక్షి టీవీ పేపర్లో, సాక్షి న్యూస్ లో వచ్చింది, సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది. ఆహా, ఈ రోజు ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు చంద్రబాబు నాయుడు, నువ్వు ఇంత తొందరగా జైలు గోడలు లెక్క పెడతావని. ఓకే, నెక్స్ట్ ఈ స్వాతి రెడ్డి అంటే పేరు కూడా చెప్పుకోలేని రెడ్లు పేరు పెట్టుకుని బతికే ఒక చౌదరి ముండా. అందరి చౌదరులే నేను అనను, ఈ చౌదరి ముండా కొజ్జా జగన్ అని పెట్టింది. అవును, కొజ్జా జగన్. అవును, మీ దాంట్లో
ఎంతమంది నాకెందుకులే, సోషల్ మీడియాలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడట్లేదు. స్వాతి రెడ్డి, సిగ్గు లజ్జ ఉన్న దానివైతే, నువ్వు వ్యభిచారం చేయలేని దానివైతే ఇలాంటి చెత్త పోస్టులు పెట్టవే కొజ్జాముంటా అని జనాలు అంటున్నారు, నేను అనట్లేదు. మా వైసీపీ కార్యకర్తలు ఆ కొజ్జాముండకు ఏమొచ్చింది, ఆ గాలిముండకు ఏమొచ్చింది, అది ఒక మొగోడికి పుట్టుండదు, దాని అమ్మ కూడా అందరితోనూ పడుకుని పాపం దీనికి కూడా ఇదే బుద్ధులు వచ్చినట్టున్నాయి, దీనికి ఒంటి నిండా రోగాలంట, దీనికి ఎయిడ్స్ అంట, అందుకే ప్రతిరోజు పురుగులతో ఏగలేక ఇలా ట్విట్టర్ లోకి వచ్చి ఈ ట్విట్టర్ వాగుడు వాగుతుందంట కొజ్జాముండా అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఇదేంటి కార్యకర్తలు రగిలిపోతున్నారు. స్వాతిరెడ్డి, నీకు సిగ్గు లజ్జ మానం అభిమానం ఏదైనా ఉంటే, ఒక ఆడ పుట్టుకు పుడితే ఒక ఆడదాని మీద ఇలా మాట్లాడవే కొజ్జాముండా అని చెప్పేసి ఆంధ్ర ప్రజలు అంటున్నారు. అంతేకాకుండా జగన్ గాడితో సహా వైసీపీ కుక్కలు కూడా కొజ్జాగాళ్లే అని ఈ రోజు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అవును, అసలు ఈడీ ఐటీ రంగాలు అంటే ఈడీ ఐటీ శాఖలు వచ్చి చంద్రబాబు గారిని బొక్కలో వేస్తే అసలు జగన్ అన్నకేం సంబంధం? జగనన్న కొజ్జా అని ఎందుకంటున్నావే గాలిగుండా అని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. కరప్షన్ కింగా మా అన్న? కరప్షన్ కింగ్ మా అన్న కాదు, నువ్వు రోజు బొల్లిగాడి చీకుతావు కదా, ఆడే కరప్షన్ కింగ్ గాలిముండ. అక్రమ సంబంధమా ఎవరికి? కొన్ని ట్వీట్లు నేను చదవట్లేదు. అసే గాలిముండా, మీ అమ్మ మొగుడుండగానే వెతంతో ఉప్పించింది తినే గాలిముండది నువ్వు అంటే జగన్ అన్న ఇచ్చే పథకాలు కూడా తింటా. మీకు అంత సిగ్గు లజ్జ లేని అయితే ఆ పథకాలు ఎందుకు తింటున్నారు? అసలు ఆ ఇళ్లలో ఎందుకు ఉంటున్నారు? ఆ ప్రభుత్వం మీకు నచ్చట్లేదు కదా, ఎందుకు తీసుకుంటున్నారు? మీ అమ్మేమో అంత కష్టపడి నిన్ను లండన్ పంపించిందా? ఆ పడుపు వృత్తిలో ఉండి, వ్యభిచార వృత్తిలో ఉండి మీ అమ్మేమో నిన్ను లండన్ కి పంపిస్తే నువ్వు లండన్ లో కస్టమర్లు, నీకు పెద్ద కస్టమర్ లోకేష్ కదా, లోకేష్ నిన్ను ఫాలో అవుతున్నాడు, వాళ్ళ ఆవిడ్ని కూడా ఫాలో అవ్వడు, లోకేష్ గారిది బాగా చీకుతావు అనుకుంటా అని నేను అనట్లేదమ్మా, ఆంధ్ర ప్రజలు అంటున్నారు. నాకెందుకు ఈ పాపం, కానీ ఆంధ్ర ప్రజలు మాత్రం నువ్వు ఎక్కడ గాని వస్తే నీ బతుకుకి నువ్వు జీవితంలో మీ సొంతూరులో కూడా అడుగు పెట్టలేనంత భయంకరంగా తయారు చేసుకుంటున్నావు. శ్వేత చౌదరి, ఒక చౌదరి పుట్టి ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చినాయే? గాలిముండా, కొజ్జాముండా, నువ్వు కొజ్జాముండవై ఉండి ఊళ్ళో వాళ్ళందరినీ కొజ్జాలని మాట్లాడడానికి సిగ్గయ్యట్లా? చంద్రబాబు అరెస్ట్ అయితే అసలు జగనన్నకి ఏం సంబంధం? అసలు జగనన్నకి సంబంధం లేని విషయాల్లో జగనన్నని లాగి అక్రమ కేసులు పెట్టి కొంచెం మంది శాఖల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆడింది మీ చంద్రబాబు. కర్మ తిరిగి వచ్చింది, ఈరోజు పోపేస్తుంది. మాకన్నారు కదా మమ్మల్ని ఏదో చేస్తాం, ఏదో పొడుస్తాం అని చెప్పి. ఇప్పుడు ఏం పొడుస్తారు? నువ్వు అక్కడ కూర్చుని ట్వీట్లు వేసుకుంటా కూర్చో, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు 1, 2, 3, 4 అని చెప్పేసి జైలుకు ఓసలు లెక్క పెట్టుకుంటా, చెప్పకూడదు తినుకుంటా, రేపో మాపో నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమో లేదో తెలియదు కానీ ఆ వంగలపూడి అనితకైతే మాత్రం పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. అలాగే రామోజీరావు వీళ్ళందరూ అరెస్టులు అయితే ఖాయం. రేపొద్దున పవన్ కళ్యాణ్ కూడా ప్యాకేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఆడి గోళ్లు ఆడి ఎంటుకలు అన్ని బీకి 3rd డిగ్రీ పెట్టినప్పుడు అప్పుడు నీకు ఆల్రెడీ సైబర్ క్రైమ్ లో కేసు ఉంది కదనే, నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడవే గాలిమాడు కబుర్లు చెప్పుకుంటా. సరే, మొత్తం మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే జరిగింది. అలాగే ఆ గాలిముండ స్వాతి రెడ్డి అని పెట్టుకున్న ఆ గాలిముండ మీద ట్విట్టర్ లో కంప్లైంట్స్ చేయండి, దాని ట్విట్టర్ అకౌంట్ ఎగిరిపోవాలి. అలాగే ఆ అమ్మాయి మన జగన్ అన్న కొజ్జా జగన్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగులు పెడుతుంది. అలాంటి వాళ్ళకి ఎంత చూపించాలో అంతా మనం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూపించాలి. అలాగే టీడీపీ కార్యకర్తలకి ఇలాంటివి నచ్చితే గనక మీరు రాక్షసుల్ని సపోర్ట్ చేస్తున్నట్టు, మీకు సిగ్గుంటే గనక టీడీపీని సపోర్ట్ చేయకండి, అందరూ వైఎస్ఆర్సీపీలోకి రండి, మీరు మంచిని తెలుసుకోండి, జగనన్న మంచితనాన్ని తెలుసుకోండి. జై వైఎస్ఆర్సీపీ, జై జగనన్న.